మగపిల్లల పాఠశాలలు మనకి స్మార్ట్ పాఠశాల ఉంది ఇన్ తిరుపతి. తర్వాత స్మార్ట్ పాఠశాల మనకి ఓలపల్లి. ఈ రెండు బేసిక్ ఎడ్యుకేషన్ తో పాటు స్మార్ట్ అని నేర్పిస్తున్నాం మనం. అది తీసేస్తే విశిష్ట స్మార్ట్ పాఠశాల అని చెప్పి సామల్కోట్లో ఉంది. అక్కడ మెయిన్ ఫోకస్ సాంస్క్రిత్ అండ్ స్మార్తం. దీంతో పాటు 10th డైరెక్టర్ రాయిపిస్తారు అక్కడ. 10th క్లాస్ డైరెక్టర్ రాయిపించి వాళ్ళకి 12th ప్రాక్షాస్త్రి, బిఏ సంస్కృత అంటే ప్రవచనకర్తలు, మంచి సంస్కృత నాలెడ్జ్ ఉండి ప్రవచనకర్తల కింద, అడ్వైజర్స్ కింద శాస్త్రీయం నేర్చుకోవడానికి అన్నట్టుగా అది ప్లాన్ వెళ్తోంది. దాని తర్వాత వైఖానస ఆగమ పాఠశాల అంటే వైఖానసం కమ్యూనిటీ వైష్ణవులకి 2 ఉన్నారు. వైఖానస ఆగమ పాఠశాల చెన్నైలో సిబిఎస్ఈ స్కూల్ తోటి. నేను మాట్లాడుతున్నవన్నీ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అండి. అది ఉంది మెడ్రాస్లో. అడ్మిషన్స్ ఏ స్కూల్స్కి అయినా సరే 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్. 7th నుంచి వీ హ్యావ్ టు సీ కేస్ టు కేస్ స్టడీ. అందరికీ మనం వీఆర్ నాట్ ఓపెన్. ఎందుకంటే పెద్ద పిల్లలు అయితే వాళ్ళకి అది పలుకుతుందో లేదో, వాళ్ళు అడాప్ట్ అవుతారో లేదో అన్న దానికోసం అని చెప్పి ఈ క్లాసులో వాళ్ళకి అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వైఖానస ఆగమ పాఠశాల వచ్చి హాస్టల్ విత్ ఇన్ ద సిబిఎస్ఈ స్కూల్ లోపలే ఉంది. సో పొద్దున్నే వాళ్ళు స్కూల్కి వెళ్తారు, మళ్ళీ వెనక్కి వస్తారు లైక్ ఎనీ అదర్ రెగ్యులర్ స్టూడెంట్. అండ్ ఈవినింగ్ టైంలో ఈ ఆగమం అవి చదువుకుంటారు వాళ్ళు. వైఖానస ఆగమం అంటే ఇప్పుడు తిరుమల దేవస్థానం అలాంటి గుళ్ళల్లో చేసే పూజా విధానం అన్నమాట. పాంచరాత్ర ఆగమం అంటే శ్రీరంగం, తిరుచానూరు టెంపుల్స్ లో చేసే పూజా విధానంకి పేరు. అది వైష్ణవులో 2వ రకం అదనమాట. సో రామానుజం నుంచి ఫాలోయింగ్ కింద వచ్చి చిన్నజీయర్ వాళ్ళు చేస్తున్నదంతా పాంచరాత్ర ఆగమం అన్నమాట. దానికి శంఖం చక్రం అది ముద్ర వేసుకోవడాలు అవన్నీ ఉంటాయి వాళ్ళకి. సో ఈ పాఠశాల తిరుపతిలో ఉంది మళ్ళీ మనకి విత్ రెగ్యులర్ ఎడ్యుకేషన్ ఉంది. తర్వాత శైవాగమ పాఠశాల శివార్చకులకి స్కూల్తో కలిపినది ఇప్పుడు ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కొంచెం పెద్ద వయసు వచ్చి స్కూల్లో డ్రాప్ అవుట్ అయ్యి మాకు ఓన్లీ ఆగమం నేర్చుకుంటాం, మాకు స్కూల్ చదువు మాకు రావట్లేదు వద్దు అని అనుకున్న వాళ్ళకి ఫుల్ టైం ముక్కామల్లో ఉంది ఆ పాఠశాల మనకి. అండ్ ఫుల్ టైం వేద పాఠశాలలు తండలంలో ఋగ్వేదం, కృష్ణ యజుర్వేదం ఉంది. హైదరాబాద్లో కృష్ణ యజుర్వేదం ఉంది కానీ లిమిటెడ్ సీట్లు అక్కడ. తిరుపతిలో కృష్ణ యజుర్వేదం ఉంది. సో ఇది కాకుండా మనకి రామాయణం పాఠశాల చెన్నైలో అలాంగ్ విత్ సిబిఎస్ఈ స్కూల్, జై శంకర స్కూల్ అన్నమాట. శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి ఆయుర్వేదిక్ కాలేజ్ లోపలే ఉంది. ఆ స్కూల్లో జై శంకర్ ఇంటర్నేషనల్ స్కూల్ పేరు. స్కూల్లో చదువుకుంటూ వాళ్ళకి రామాయణం, తర్వాత భగవద్గీత, బేసిక్స్ ఆఫ్ సంధ్యావందనం ఇవన్నీ నేర్పిస్తూ ఆ పాఠశాల ఉంది వాళ్ళకి అక్కడ. తర్వాత సంగీత పాఠశాల అది ఆక్స్ఫర్డ్ స్కూల్ అని చెప్పి చెన్నైలోని మెట్రికులేషన్ స్కూల్. స్కూల్కి అటాచ్గా మనకి హాస్టల్ ఉంది. పిల్లలు ఆ స్కూల్కి వెళ్ళి చదువుకుని వస్తారు. సాయంత్రం టైంలో సంగీతం, బేసిక్స్ ఆఫ్ వేదం, మళ్ళీ సంస్కృతం అవన్నీ నేర్చుకుంటూ సంగీతంలో క్లాసికల్ సంగీతం మన టిపికల్ పూర్వం ట్రెడిషనల్ మ్యూజిక్లో వాళ్ళకి అవి నేర్పిస్తూ వాళ్ళకి ఇన్స్ట్రుమెంట్స్ కూడా నేర్పించడం జరుగుతోంది. ఇవి కాకుండా మనకి ఎస్ఎస్పి 10th పాస్ అయిపోయిన పిల్లలకి ఉంది అని అంటే శంకర సంస్కృత పాఠశాల 10th కంప్లీట్ అయిపోయిన బ్రాహ్మణ మగ పిల్లలకి ఇక్కడ తిరుపతిలో ఈ స్కూల్ పెట్టడం జరిగింది. ఈ స్కూల్లో వాళ్ళకి ట్రైనింగ్ తీసుకుంటే 11th and 12th చదువుకుని తర్వాత కంటిన్యూటీ కంచిలో యూనివర్సిటీలో మనకు బ్రాహ్మణ్ పిల్లలకి ఒక హాస్టల్ పెట్టాం మనం విడిగా సెపరేట్ గాను. యూనివర్సిటీకి సంబంధం లేకుండా మన ట్రస్ట్ నడుపుతోంది. ఆ హాస్టల్ పేరు వేడల్ అని చెప్పి పేరు అనమాట. ఘటికా స్థానం అన్నది దాని పేరు. అక్కడ పిల్లలకి సంధ్యావందనం, మన టాలీ అవి ఎక్స్ట్రా కోర్సులు కూడా నేర్పిస్తూ గో సంరక్షణం అవి నేర్పిస్తూ వాళ్ళు ఇంజనీరింగ్కి బీకామ్ ఏ కోర్స్ చదువుకున్నా అక్కడ హాస్టల్లో ఉండి ఒక సాత్విక ఆహారంతో అన్ని దగ్గర కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతోంది. శుక్లయజుర్వేద పాఠశాల మనకి విజయనగరంలో ఉంది. విజయనగరంలో ఉన్న పాఠశాలలో శుక్లయజుర్వేదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫుల్ టైం వేదము, స్మార్తము 2 కలిపిన పాఠశాల అక్కడ నడుతూ ఉంటుంది అక్కడ. ఇది కాకుండా ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వాలనుకున్న ఆడపిల్లలకి శాస్త్ర శరణి అనే పేరుతోటి
కంచిలో మనం హాస్టల్ నడుపుతున్నాం బ్రాహ్మణ ఆడపిల్లలకి ప్రతీక్ష ట్రస్ట్ ద్వారా. ఇందులో ఉంటూ వాళ్ళు కాలేజ్లో వెళ్ళి చదువుకుని ఇంజనీరింగ్ కోర్స్ చదువుకుంటూ వాళ్ళు వచ్చి మన దగ్గర హాస్టల్లో ఉండి మన నియమాలు ముట్లు పాటించడం అన్నది, మడి ఆచారం నేర్చుకోవడం అన్నది, కొంతవరకు బేసిక్స్ అయినా నేర్చుకోవాలి వాళ్ళు. ఇవి అన్నిటితో పాటు కంచి యూనివర్సిటీలో కొత్తగా కోర్సులు యాడ్ చేశారు. బిఎస్సి ఆప్టోమెట్రిక్స్, డయాలసిస్, రేడియాలజీ ఇలాంటి సైన్స్ కోర్సెస్ యాడ్ చేశారు. ఎవరైనా తెలిసిన పిల్లలు అడ్మిషన్స్ కోసం చూస్తుంటే మనం వాళ్ళందరికీ ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి వాళ్ళకి చెప్పచ్చు. మనం చెప్తే ఎక్కువ మందికి రీచ్ అవుట్ అయ్యి మనకి చేస్తున్నది, స్వామీజీ చేస్తున్నది, ఇన్స్టిట్యూషన్స్ మనం ఇస్తున్నది ఇంకా ఎక్కువ మందికి బెనిఫిట్ అవ్వడానికి అవకాశం ఇవ్వచ్చు. మీ అందరికీ సాంప్రదాయ పాఠశాల ఆల్రెడీ తెలిసినదే. సాంప్రదాయ పాఠశాల హైదరాబాద్లో 7th నుంచి 12th దాకా ఉంది. మహబూబ్ నగర్లో 11th and 12th ఉంది. తిరుపతిలో 7th నుంచి డిగ్రీ దాకా ఉంది. పీజీ కూడా వాళ్ళు కంటిన్యూ అయిన వాళ్ళకి ఇష్టం. కొత్తగా పీజీలో అడ్మిషన్స్ తీసుకోము. విజయవాడలో 9th నుంచి డిగ్రీ దాకా విజయవాడకి ఈ ఏడాది ఎక్స్టెండ్ చేసాము. సో అలా నెమ్మదిగా వీలైనంత వరకు మనం ప్రాపగేట్ చేసి మన కమ్యూనిటీ వాళ్ళందరూ ఈ బెనిఫిట్ పొందాలన్న దానికని మీ అందరినీ ఆశిస్తూ మీరందరూ కూడా ఇంకో 10 మందికి చెప్పాలని కోరుతున్నాను.